సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. టైమ్స్ నౌ వార్తలు ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నూతన ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు వస్తున్నటువంటి శ్రీ విశ్వావసు నామ తెలుగు సంవత్సరంలో 12 రాసుల వారికి వార్షిక ఫలితాలు అనగా సంవత్సర రాశి ఫలితాలు ఎలా ఉంటాయి? శ్రీ విశ్వావసు నామ తెలుగు సంవత్సరంలో కుంభరాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరం 50 నుంచి 60% శుభఫలితాలు కనిపిస్తున్నాయి. మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపించే వాతావరణం కనిపిస్తుంది. ఈ నూతన తెలుగు సంవత్సరంలో కుంభరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 7, అవమానం 5గా చెప్పడం జరిగింది. ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరము ఏలినాటి శని దోషము వీరికి కొంత కనిపిస్తుంది. అనగా వ్యయములో ఉన్నటువంటి శని, జన్మరాశిలో ఉన్నటువంటి శని భగవానుడు ద్వితీయ భావంలో మీనరాశిలో సంచరించడం వల్ల వీరికి శని యొక్క దోషం వీరికి ఇంకా ఉంది. అనగా ద్వితీయ భావంలో శని సంచరిస్తున్నాడు. ఏలినాటి శని 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఇంకా 3వ భాగం 2.5 సంవత్సరం వీరికి ఉంది అని మనకు అర్థమవుతోంది. ఈ రకంగా ద్వితీయ శని ఉన్నప్పుడు కుటుంబంలో ఒక రకమైన అశాంతికి అవకాశం ఉంది. మీ మాటల వల్ల అపార్థాలకు అవకాశం ఉంది. వ్యవసాయ రంగంలో పని, శ్రమ, ఖర్చులు అధికం కావడం, లాభాలు తగ్గేటువంటి వాతావరణం ఉంది. మీ కింద పనిచేసేటువంటి మీకంటే కింద పనిచేసేటువంటి పనివారి యొక్క సహకార లోపం వల్ల కొన్ని పనులు ఆగిపోయేటువంటి దోషం కనిపిస్తుంది. ఆ కారణం చేత ఈ ద్వితీయ శని దోషం నుంచి బయటపడడానికి నిత్యం శనేశ్వరి ఆలయానికి వెళ్ళి స్వామివారికి శనివారం రోజు పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. శనేశ్వరునికి అభిషేకం నిర్వర్తించండి. నువ్వులు నూనె సమర్పణ చేయండి. దశరథ కృత శని స్తోత్రాన్ని నిత్యం చదువుకోండి. అంత దూరం వెళ్ళలేని వారు శనివారం రోజు ఆంజనేయ స్వామి గుడికి కానీ లేకపోతే శివాలయానికి కానీ వెళ్ళి అక్కడ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించడం వల్ల కూడా మీరు కొంతవరకు ఈ ద్వితీయ శని దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇక కుంభరాశి వారికి చతుర్థ భావంలో ఉన్నటువంటి గురువు మే 14 తర్వాత పంచమ భావానికి వెళ్తున్నాడు. ఈ కారణం చేత వీరికి ద్వితీయ లాభాధిపతినటువంటి గురువు చతుర్థ పంచమ భావాల్లో పూర్తి సహకారాన్ని అందిస్తాడు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వర్తిస్తారు. కుటుంబానికి సంబంధించినటువంటి మీరు నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. అలాగే సంతానం కోసం డబ్బుని, మీ సమయాన్ని వెచ్చించి సంతాన అభివృద్ధి కోసం పాటుపడతారు. ఆ రకంగా సంతానం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళడానికి ఈ సంవత్సరం ఎంతగానో అవకాశం ఉంటుంది. మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి కార్యరూపం తాలుస్తాయి. అలాగే కొంతమంది మంచి వ్యక్తులు, ఆత్మీయుల యొక్క కలయిక వల్ల మీరు సంతోషంగా కాలం గడిపే పరిస్థితి కనిపిస్తుంది. విద్యార్థులకు ఈ సంవత్సరం మంచి పరీక్షల్లో మంచి ఫలితాలు వస్తాయి. అలాగే పోటీ పరీక్షల్లో కూడా విజయం సాధించి నూతన ఉద్యోగాలు కానీ ఉన్నత చదువులకు కానీ వెళ్ళడానికి అవకాశం కనిపిస్తుంది. మరి ద్వితీయంలో ఉన్నటువంటి రాహువు జన్మరాశులకు వస్తున్నాడు మే 18 తర్వాత. అలాగే వారికి అష్టమ భావంలో ఉన్నటువంటి కేతువు సప్తమ భావానికి వస్తున్నారు. ఇది కూడా కాలసర్ప దోషాన్ని సూచిస్తుంది కుంభరాశి వారికి. జన్మరాశిలో రాహువు, సప్తమైనటువంటి సింహరాశిలో కేతు సంచారం అనేటువంటిది ఈ రాహుకేతు దోషం కనుక శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ రాహుకేతు పూజను నిర్వర్తించుకోండి. అంత దూరం వెళ్ళలేని వారు నిత్యం దుర్గారాధన చేయండి. శ్రీ సూక్తం చదువుకోండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. అలాగే నిత్యం గణపతి ఆరాధన చేయండి. గణేశాష్టకం చదువుకోండి. కొన్ని మినువులను, ఉలవలను కలిపి పక్షులకు ఆహారంగా అందించండి. ఈ రకంగా చేయడం వల్ల కూడా ఈ రాహుకేతు దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈ కుంభరాశి వారికి సప్తమాధిపతి అయినటువంటి సూర్యభగవానుడు సానుకూలించడం కోసం సూర్యారాధన చేయండి. సూర్యాష్టకం చదువుకోండి. ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసే సూర్యభగవాన్ని 2 చేతులెత్తి నమస్కరించుకోండి. అవకాశం ఉన్నప్పుడు సూర్య నమస్కార ఆసనాలు చేయండి. గోధుమలను పక్షులకు ఆహారంగా అందించండి. అలాగే ఈ కుంభరాశి వారికి తృతీయ దశమాధిపతి అయినటువంటి కుజుడు సానుకూలంగా ఉండడం కోసం వాహనాల విషయంలో మీరు మరింతగా ఆరోగ్యంగా మీరు ప్రయాణం చేయడం కోసం నిత్యం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం రోజు అభిషేకం నిర్వర్తించి ఆ స్వామివారికి ఎర్రటి కందిపప్పును నైవేద్యంగా సమర్పించండి. లేక ఎర్రటి కందిపప్పును మీ కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయండి. ఈ రకంగా చేయడం వల్ల భూములు కొనుగోలు వల్ల కానీ, వాహనాలు కొనుగోలు వల్ల కానీ, భూముల వల్ల కానీ, వాహనాల వల్ల కానీ మీరు ఆరోగ్యవంతంగా ఉండగలుగుతారు. సౌఖ్యాన్ని పొందగలుగుతారు. మంచి లాభాలు అందుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి కుంభరాశి వారు ఈ నూతన తెలుగు సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో చెప్పిన విషయాలను స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.